ఈరోజు మనము ముక్కు సర్జరీ అయిన పేషెంట్స్ అంటే సెప్టోప్లాస్టీ కానీ సైనస్ సర్జరీ కానీ జరిగిన పేషెంట్లకి ఫస్ట్ 2 వీక్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ని క్రమం తప్పకుండా టైంకి వాడాల్సి ఉంటుంది. డాక్టర్ ఎప్పుడు ఫాలోఅప్కి రమ్మంటారో 1 వీక్ 10 డేస్ కంపల్సరీ ఫాలోఅప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విజిట్స్ టైంలో డాక్టర్ కంపల్సరీ మీ వూండ్ ఎలా హీల్ అవుతుంది ఏంటనేది చూస్తారు. అండ్ దెన్ కొన్ని క్లీనింగ్స్ కూడా చేస్తారు. క్లీనింగ్స్ చేయడం వల్ల సర్జికల్ వూండ్ అనేది ఇంకా బాగా హీల్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏదైనా సెక్రేషన్స్ ఉన్నా కూడా అవన్నీ ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా వాటర్ బాగా తాగాలి. చాలామంది అనుకుంటారు వాటర్ కానీ పెరుగు మజ్జిగ తీసుకోవడం వల్ల పుండు చీమ్ పడుతుంది అనేసి ఇంట్లో పేరెంట్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ పథ్యం అనేది పెడుతూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎస్పెషల్లీ ముక్కు సర్జరీ అయినప్పుడు ఎక్కువగా వాటర్ తాగాల్సి ఉంటుంది. మనకి నోస్ దగ్గర పుండు హీల్ అవ్వడానికి ఎక్స్ట్రాగా 1 to 2 లీటర్స్ వాటర్ అనేది అవసరం అవుతుంది. సో నోరు ఎండిపోతూ ఉంటుంది. కంపల్సరీ వాళ్ళు తరచుగా ఎక్కువ వాటర్ కానీ లేదంటే ఏమైనా సూప్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ముక్కుని చీదకూడదు. ఫస్ట్ 2 వీక్స్ ఎట్టి పరిస్థితుల్లోనే ముక్కుని ఫోర్స్ఫుల్గా చీదకూడదు అండి. ఫోర్స్ఫుల్గా చీదటం వల్ల బ్లీడ్ అనేది అవుతుంది. సో ఎప్పుడన్నా తుమ్ములు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు కర్చీఫ్ కానీ టిష్యూ పేపర్ కానీ నోటికి అడ్డం పెట్టుకొని నోరు తెరుచుకొని మెల్లిగా తుమ్మాల్సి లేదా దగ్గాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్స్టిపేట్ అవ్వకూడదు. కాన్స్టిపేషన్ కానీ స్ట్రెయిన్ కానీ అయినప్పుడు అప్పుడు కూడా నేజల్ బ్లీడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ నేజల్ డ్రాప్స్ కానీ నేజల్ స్ప్రేస్ కానీ వాడేటప్పుడు తప్పకుండా హ్యాండ్స్ వాష్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఇన్ఫెక్షన్ అనేది రాదు. అండ్ దెన్ నెక్స్ట్ చాలామంది అడుగుతుంటారు డాక్టర్ గారు ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు. ఫుడ్ విషయానికి వస్తే మీరు బ్రింజాల్ గోంగూర అండ్ పచ్చిమిరపకాయను అవాయిడ్ చేసి ఎండుమిరపకాయ వాడుకుంటే మంచిది. మిగతా అన్ని రకాల ఫుడ్ తీసుకోవచ్చండి. గ్రౌండ్ నట్స్ కానీ కందిపప్పు కానీ తినటం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పుండు అనేది చీమ్ పట్టదు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సర్జరీ అయిన తర్వాత 2-3 వారాల ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కుల్లో వేలు పెట్టి పక్కులు అనేది గిల్లకూడదు. దాని ద్వారా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇంకా కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా అవుతుంది. ఇంకా వర్క్ విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండే వల్ల హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ హ్యాపీగా చేసుకోవచ్చు. లేడీస్ ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవాలంటే హ్యాపీగా 2-3 డేస్ తర్వాత నుంచి కుకింగ్ చేసుకోవచ్చు. కుకింగ్ చేసే టైంలో జస్ట్ మాస్క్ వేసుకుంటే సరిపోతుంది. దెన్ బయటికి ఏదైనా వెళ్ళాలా షాపింగ్ ఏదైనా వర్క్ ఉందంటే కంపల్సరీ మాస్క్ వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ దెన్ కొంచెం క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఎవరైనా దగ్గిన తుమ్మినా క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి పచ్చి పుండు మీద ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇంట్లో వర్క్ కుకింగ్ చేసుకోవచ్చు. మామూలుగా అదర్ వర్క్ చేసుకోవచ్చు. ఓన్లీ హెవీ స్ట్రెయిన్ అయ్యే ఒకటి చేయకూడదండి. థ్యాంక్ యూ.